నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఐతనగర్లో సాహితీమూర్తి ప్రజాకవి ఆలూరి బైరాగి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి 108 బిందెల పానకంతో అభిషేకం. మెంబర్షిప్ డే సందర్భంగా రోటరీ వైకుంఠపురం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ కు రాఖీలు కట్టిన చెల్లెమ్మలు. తెలుగు సాహితీ ప్రపంచంలో ఎందరో సాహితీమూర్తులకు ఆదర్శంగా నిలిచిన ఆలూరి బైరాగి ఐతనగర్ వాసి కావటం ఈ ప్రాంతానికే కాకుండా యావత్ సాహితీ ప్రపంచానికే గర్వకారణమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక ఐతనగర్ సెంటర్ లో శనివారం బహుభాషా కోవిదుడు ప్రజాకవి ఆలూరి బైరాగి విగ్రహాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆత్మీయ అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సాహితీ రంగంలో మానవతాది ఆలూరి బైరాగి అని కొనియాడారు. అత్యున్నత ఆలోచనలతో కూడిన రచనలు సమాజానికి అందించారని చెప్పారు. వృత్తిపరంగా ఉపాధ్యాయుడిగా, ప్రవృత్తి పరంగా సాహితీవేత్తగా పాఠకుల మనసును రంజింపచేయగల మహోన్నత సాహితీమూర్తి ఆలూరి బైరాగి అని అన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఆలూరి బైరాగితో తమకున్న అనుబంధాన్ని వివరించారు. తనకు గుర్తుల్యులైన ఆలూరి బైరాగి సాహిత్యాన్ని భావితరాలకు చేరువ చేసే లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. తెనాలితో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ తన జన్మస్థలం గుడివాడ అని, విజయవాడకు అటు గుడివాడ ఇటు తెనాలి ఈ రెండు ప్రాంతాలు ఎంతో మంది మహనీయులకు జన్మస్థలాలని అన్నారు. మాజీ మంత్రి నాన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ తమ ప్రాంతవాసి అయిన ఆలూరి బైరాగి విగ్రహం లక్ష్మీప్రసాద్ కృషి వల్ల ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తేవి రవీంద్రనాథ్, చెరుకుమల్లి సింగారావు, కేసిన కోటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, తాడిబోయిన హరిప్రసాద్, రైతు నాయకులు ఈదర పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. మానవతా రంగంలో కానీ మరుపురాని వ్యక్తిగా జీవితాన్ని మరల్చుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆలూరి బైరాగి గారు. ముఖ్యంగా మనకి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. ఈ ప్రాంతానికే కాకుండా తను జీవించి ఉన్నంతకాలం కూడా ఈ సమాజాన్ని ఏదో అందించాలని చెప్పే నిరంతర ప్రయత్నం. చివరికి ఆయన అత్యున్నతమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి రచనలు కానీ, కవితలు కానీ, వారు వృత్తిపరంగా ఉపాధ్యాయులైనా మరి ఎక్కడికి వెళ్ళినా కూడా వారికంటూ ఒక ప్రత్యేకత. బహుభాషా కోవిదుడు, భాషలైనా సరే ప్రజల యొక్క మనసును రంజింపజేయగలిగినటువంటి మహోన్నతులు. మరి అలాంటి వారు మన ప్రాంతంలో పుట్టడం అనేది, వారి విగ్రహం ఈ రోజున స్వయంగా మాకు అత్యంత ఆప్తులు మాజీ రాజ్యసభ సభ్యులు, మాతృభాష కోసమే పరితపించే వ్యక్తి, మాతృభాష గురించి మాట్లాడే వ్యక్తి, మాతృభాషకి ఎక్కడైనా కష్టం కలిగినా నష్టం కలిగినా ఓర్చుకోలేనటువంటి వ్యక్తి, రాజీ పడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఇలాంటి కార్యక్రమం జరుపుకోవటం అనేది చాలా ముదాహం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చక్రపాణి గారైనా బైరాగి గారైనా ఎంత ప్రేమ ఉందో మీ అందరికన్నా నాకే బాగా తెలుసు. నాకు ఫోన్ చేసి ఒక 3 నెలల క్రితమే మాట్లాడారు. మీ ఊరు బైరాగి గారిని మీరు గుర్తించరా, మీ ఊరిలో విగ్రహం వేయించడం మీరు వేయరా, నేనే చేయించాను, కనీసం విగ్రహం నేను తీసుకొచ్చి మీ ఊర్లో నేను పెట్టేళ్తానన్నారు. మాట నిలుపుకున్నారు. ఆ మాట నిలుపుకున్నందుకు వారికి ధన్యవాదాలు. చక్రపాణి గారికి అతి మీ తమ్ముడు కొడుకు అయినా, తర్వాత అనేక భాషల్లో తర్జుమా చేయటమే కాకుండా విమర్శకులు, రచయిత అటువంటి బైరాగి గారి విగ్రహాన్ని మన ఊళ్ళో వేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తీసుకున్న చొరవతోనే ఈ విగ్రహం ఇక్కడికి వచ్చిందని ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, పత్రికా ప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారు. బైరాగి గారి సత్యంతి కాబట్టి ఆయన సాహిత్యానికి సంబంధించి మా కళాశాలలో అక్కడ సెమినార్లు పెట్టించి ఆయన కవిత్వాన్ని అందరికీ పరిచయిస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. భావ విప్లవ వైతాళికుడు కవిరాజు గారు ఇక్కడే నడయాడటం, ఎంతోమంది మహనీయులు ఈ గడ్డ మీద పుట్టి వాడి యొక్క వైభవ ప్రభావాలని, నాకు తెలిసి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత భరద్వాజ్ గారు కూడా కొన్ని రోజులు ఇక్కడే, కొన్ని రోజులు ఇక్కడే, కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండి ఆయన రచనలు కూడా ఇక్కడే ఆలపాటి రవీంద్ర ఉండి ఎన్ని రాస్తూ ఉండే. అంటే అంత గొప్ప నేల ఇది. శ్రీశ్రీ గారిని నేను మొట్టమొదటి చూసింది కూడా తెనాలిలోనే. ఇట్లా ఒక మానసికమైనటువంటి వ్యక్తులందరితో స్నేహభావాలు, తెనాలికి గుడివాడకి మాకు తేడా లేదనేటువంటి ఒక ఆంధ్ర ప్యారిస్గా ఈ ఊరి పేరు అంతే. మా గుడివాడ కూడా అందరూ విశ్వనాథ సత్యనారాయణ గారు, ఎన్టీ రామారావు, అక్కడే నాగేశ్వర ఘంటసాల గారు, మొత్తం రామోజీరావు గారు, మొత్తం అంతా మా గుడివాడ నార వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా అక్కడ వాళ్ళే.
శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శతాధిక సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి 108 బిందెల పానకంతో అభిషేక పూజలు నిర్వహించారు. స్థానిక నాసర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధానంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శనివారం విశేషంగా భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక సేవలు తరించారు. ఆలయ నిర్మాణం జరిగి 119వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా 108 బిందెల పానకంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేక పూజలు ఏర్పాటు చేసినట్లు ఆలయ పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు తెలిపారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కార్యక్రమాలను పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు. సో ఈ దేవాలయంలో ఒక నూతన కార్యక్రమాన్ని భక్తులకు ప్రవేశపెట్టాము. ఈ కార్యక్రమం 108 మంది దంపతుల చేత స్వామివారికి పానకం 108 బిందెల పానకం అభిషేకాన్ని భక్తులచే జరిపించబడుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం మన దేవాలయంలో ఈ మొట్టమొదటిసారిగా ఈ పానకం అభిషేకాన్ని తెనాలి మన నాదరపేట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలోనే మనం మొదలుపెట్టినాము. ఈ కార్యక్రమం భక్తులకి ప్రతి సంవత్సరము స్వామివారిని ఈ పానకం అభిషేక కార్యక్రమాన్ని ముందు అనేక వందల మంది భక్తులకి ఈ అవకాశాన్ని కల్పించే ఏర్పాటు చేయగలను. ప్రస్తుతం ఈ 108 మందికి ఈ దేవాలయంలో ఈరోజు అభిషేకం చేయించాం. ఈరోజు శ్రావణ పౌర్ణమి ఈ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ప్లస్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క జన్మ నక్షత్రము ప్లస్ స్వామివారి జన్మదినం కూడా కలిసి రావటం మన యొక్క మహద్భాగ్యం. తెనాలిలో ఈ నాదర్పేటలో లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శన భాగ్యం అంటేనే 120 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. మన పరిసర ప్రాంతాల్లో మరి ఎక్కడా లేదు. ఈ అవకాశం తెనాల్లోనే మనకిచ్చాడు స్వామి. ఈ అవకాశాన్ని 50 మంది పరిసర ప్రాంత భక్తులు సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ శ్రీ శృంగేరి విరూపాక్ష శ్రీపీఠ పాలిత పరశివానంద భారతీ స్వామి యొక్క ఆశీస్సులతో జరుగుతూ ఉన్నాయి. ఈ తెనాల్లో ఈ నరసింహస్వామి దేవాలయమే ఒక ప్రత్యేకమైనది. ప్రతి నిత్యము నరసింహస్వామి ఈ కలియుగంలో నరసింహ అవతారమే భక్తుల కోసం అవతరించిన అవకాశం. సేవయ పరమావధిగా 45,000 క్లబ్బులతో 14 లక్షల మంది సభ్యులతో రోటరీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా బాధ్యతాయుతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, అటువంటి సంస్థలో సభ్యులుగా చేరే అవకాశానికి ఆసక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో శనివారం రోటరీ క్లబ్ సేవలను వివరిస్తూ నూతన సభ్యత్వం నమోదు దిశగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పలు కూడళ్లను కలుపుకుంటూ నిర్వహించిన ర్యాలీలో రోటరీలో సభ్యులుగా చేరండి, మెరుగైన సామాజిక సేవల్లో భాగస్వాములు కండి అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈదర వెంకట పూర్ణచంద్ర మాట్లాడుతూ మెంబర్షిప్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోటరీ ద్వారా నిర్వహించే సామాజిక సేవలు, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన సేవలను రోటరీ నిర్వహిస్తున్న విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ వైకుంఠపురం మాజీ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు, రోటరీ సీనియర్ సభ్యులు కన్నెగంటి మురళి, వీరవల్లి మురళి, సత్యనారాయణ తదితర సభ్యులు పాల్గొన్నారు. కొత్త మెంబర్స్ని జాయిన్ చేసుకోవడానికి, అలాగే కొత్తగా క్లబ్బులు స్టార్ట్ చేయడానికి కూడా ఈ మంత్ మాకు డిజిగ్నేటెడ్ మంత్గా ప్రకటించడమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రోటరీలో చేరి సమాజానికి సేవ చేయాలని ప్రజలను కోరటం కోసం అని చెప్పి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అలాగే రోటరీ క్లబ్బు సమాజానికి సంబంధించి పల్స్ పోలియో కానివ్వండి, అలాగే మహిళల అభ్యున్నతికి కానివ్వండి, లేకపోతే విద్యార్థుల కళజోడు పంపిణీలో కానివ్వండి, సైకిల్ ఇచ్చే విషయంలో కానివ్వండి, చెక్ డ్యాములు నిర్వహించడంలో కానీ వీటన్నిటిలో కూడా ముందంజలో ఉంటుంది. ఇక మీదట కూడా సమాజానికి అవసరమైనటువంటి మరిన్ని సేవలు మా క్లబ్ ద్వారా చేయడానికి మా సభ్యుల సహకారంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక క్లబ్లో మీరు మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో ఏ పేదవాడు ఉండకూడదని, అందుకని స్వలంబరం కోసం పేదలకి వారి సంపాదన మిషన్లు పంపిణీ చేయటం కానీ, వారికి అవసరమైన వస్తువులు ఇవ్వటం కానీ జరుగుతుంటుంది. అట్లానే రోటరీ ద్వారా మనకి పోలియో నిర్మూలన కార్యక్రమం చేయటం అనేది రోటరీకి బాగా చెప్పుకోదగ్గ మంచి కార్యక్రమం అది. ఇప్పుడు క్యాన్సర్ మీద పోరాటానికి రోటరీ ముందుంది. సర్వైకల్ క్యాన్సర్కి ముందు వ్యాక్సిన్లు వేయించడం కానీ, వారికి సంబంధించి పిల్లలకి టెస్టులు చేయటం, మహిళలకి ముందుగా క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం కోసం రోటరీ ముందుకు వస్తుంది. కాబట్టి మనందరి బాధ్యతగా రోటరీలో జాయిన్ అయి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని
ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇంతకుముందు గత సంవత్సరంలో ఉన్నటువంటి మా సంస్థ సుమారు 45-50 కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అలాగే ఈ సంవత్సరం కూడా అనేక మంచి కార్యక్రమాలు నిర్వహించి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారని ఆశిస్తూ సమాజానికి సేవ చేయండి, రోటరీలో సభ్యులుగా చేరండి, ఇది మా నినాదం. దయచేసి సమాజ సేవ చేయాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ రోటరీలో సభ్యులుగా చేరి సమాజ సేవకు పాటుపడతారని కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వన్ ఆల్. రాఖీ పౌర్ణమి పర్వదిన ప్రాధాన్యత క్రమంలో సోదరులకు సోదరి రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకోవటం అనాదిగా హైందవ సమాజంలో ఉన్న సాంప్రదాయం. ఇదే క్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ కు రాఖీ కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం మహిళలు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ని కలిసి రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కొర్ర యశోద, పట్టణ మహిళా అధ్యక్షురాలు కొంగర మంజీరా, కౌన్సిలర్ పెదలంక లక్ష్మి, లావణ్య, జడ్పీటీసీ పిల్లి ఉమాప్రతి, మన్నవ శాంతి, షేక్ జఖీరా, షేక్ ఇష్రా తదితరులున్నారు. శ్రీ వైఖానస సేవా సంఘం వారి ఆధ్వర్యంలో తెనాల్లో వేంచేసి ఉన్న గోవర్ధన స్వామివారి ఆలయ ప్రాంగణంలో వికనస జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైఖానస ఆగమ పండితులను ఘనంగా సత్కరించారు. శ్రీ వైఖానస సేవా సంఘం ఆధ్వర్యంలో తెనాలి గోవర్ధన స్వామివారి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న వికనస ఆచార్య స్వామివారి 66వ వరుస వర్ధనోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సంఘ అధ్యక్షులు మేడూరు శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలాజీ రంగాచార్యులు మాట్లాడుతూ శ్రావణ పౌర్ణమి నాడు నైమి శారణ్యంలో శ్రీ మహావిష్ణువు వేదనారాయణుగా ఆవిర్భవించి రాశిగా ఉన్న వేదాన్ని మదనం చేసి విభజించి లోకానికి అందించారని, వేదాన్ని విభజించిన ఆ స్వామికి వికనసుడు అనే పేరు రావడం జరిగిందని అన్నారు. ఆయన జయంతి రోజున ఉపనయన సంస్కారం చేసుకోవడంతో పాటు వేదాధ్యాయానికి అర్హత పొందడంతో పాటు నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తామని తెలియజేశారు. ఇదే రోజున రక్షాబంధన ఉత్సవాన్ని జరుపుకోవడం ద్వారా జగద్రక్షకుడైన విష్ణువు యొక్క రక్ష కలుగుతుందని హైందవ సంస్కృతిలో ప్రగాఢమైన విశ్వాసం అని అన్నారు. వేదాన్ని కన్నం చేసిన విష్ణు ప్రతిరూపమైన వికనసముని వంశీయులు వైఖానసులని అన్నారు. లోకంలో శ్రీ మహావిష్ణువుకు ప్రధాన అర్చకులుగా ఉండి వారి జన్మను ధన్యత చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సభాధ్యక్షుడు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సంఘ సేవలను వివరించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారిని మల్లేశ్వరి, సంఘ ప్రధాన కార్యదర్శి వేదాంతం మాధవ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తమిరస రఘు, వైఖానస యువ విభాగం అధ్యక్షుడు డాక్టర్ నారాయణ రాఘవ కృష్ణ అనిల్ కుమార్, కోశాధికారి యోగానంద చక్రవర్తి, విఎల్ఎండి భట్టాచార్యులు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వామివారి పంచామృత అభిషేకం నిర్వహించి పట్టణంలో రథోత్సవం నిర్వహించారు. సభలో బాలాజీ రంగాచార్యులను పండిత సత్కారంతో పాటు వైఖానస ఆగమ దురీన బిరుదు ప్రదానం చేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన ప్రసిద్ధ ఆలయం చెన్నకేశ్వర స్వామివారి ఆలయ వంశ పారంపర్య అర్చకులు డివి రామాచార్యులను తిరుమల ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థి డివి కృష్ణవంశిని ఆగమ విద్యార్థి పురస్కారంతోనూ ఘనంగా సన్మానించారు. వైఖానస యువ విభాగం ఆధ్వర్యంలో వెబ్సైట్స్ ప్రారంభించారు. టి యశ్వంత్, ఆర్ ఆనందకృష్ణ, టి కృష్ణమాచార్యులు, టి హరిబాబు తదితరులు సంఘ అభివృద్ధికి పలు సూచనలు చేశారు. సబ్ డివిజన్లోని 8 మండలాల నుండి వైఖానస కుటుంబీకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా లోకోక్తికి తెలిసిన శ్రావణ పౌర్ణమి ఆగమయుక్తంగా పురాణ ఇతిహాసాల్లో చెప్పినటువంటిది వికనస జయంతిగా చెప్పబడింది. మా అందరికీ మూల కులగురు అయినటువంటి వికనసుడి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి రోజున గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గోవర్ధన స్వామివారి దేవాలయంలో వికనసాచార్య స్వామివారు రమారమి 1918వ సంవత్సరంలో ప్రతిష్ఠింపబడినప్పటి నుంచి ఇక్కడ జరిగేటువంటి పరంపరకి అనుగతంగా ఇక్కడ స్వామివారికి వికనస జయంతి ఉత్సవాలను జరుపుతూ ఇక్కడ వైఖానసులకి అందరికీ కూడా పురస్కారాన్ని అందించడం చాలా గొప్పదైనటువంటి విశేషం. ఆ విశేషానికి అనుగతంగానే తిరుమలలో అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి నాకు ఇక్కడ వికనస జయంతిని పురస్కరించుకొని ఇక్కడ అర్చక పురస్కారాలతో పాటుగా మాకు కూడా ఈ పురస్కారాన్ని అందుకోవటం శ్రీవారి యొక్క అనుగ్రహంగా భావిస్తూ ఇక్కడ నిర్వహణ చేస్తున్నటువంటి శ్రీ తెనాలి వైఖానస సంఘం వారి అందరి యొక్క నిర్వహణ దక్షత మరియు దేవాలయము ఇక్కడన్నీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఉత్సవ సరళి, ఈ సన్మాన కార్యక్రమం జరగటం ఎంతో రంజింపంగా ఉంది.
దీన్ని అనుసరించినటువంటి దీనికి సహకరించినటువంటి వారందరికీ శ్రీవారి అనుగ్రహం ఉండాలని కోరుతూ నమో వెంకటేశాయ. తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న గోవర్ధన స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ విఘ్నసాచార్య స్వామి వారి యొక్క ప్రాంగణంలో ఈ ఉత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఉదయం సుప్రభాత సేవానంతరం పంచామృత అభిషేకాది కైంకర్యాదులు, తదుపరి స్వామివారి యొక్క పట్టణంలో రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ తదుపరి జరిగినటువంటి సభా కార్యక్రమంలో అనేక మంది పండితులను, అలాగే ఆగమ విద్యార్థిని, అర్చక పురస్కారము, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస మంగాపురంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న సర్కార అర్చక అయినటువంటి దీవి బాలాజీ రంగాచార్యులు గారిని కూడా బిరుదు ప్రదానంతో సత్కరించుకోవడం జరిగింది. వార్షికంగా నిర్వహించేటువంటి ఈ యొక్క ఉత్సవానికి పలు ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి వైఖానస సోదర సోదరీమణులందరూ కూడా కలిసి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరిగింది. 40 వార్డులుగా విస్తరించిన తెనాలి పట్టణంలో 14వ వార్డులో మౌలిక వసతుల కోసం అనేక పర్యాయాలు ప్రజాప్రతినిధులను, అధికారులను సంప్రదించిన తమ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించడం లేదని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. 14వ వార్డు ప్రాంతంలో స్వంత స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని రోడ్డు నిర్మాణం కోసం స్థలాన్ని పురపాలక సంఘంలో విలీనం చేసి ఏళ్లు గడుస్తున్నా తమ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం జరగలేదని, వేసిన రోడ్లపైన రోడ్లు వేస్తున్నారు కానీ కనీస సదుపాయం లేని తమకు రోడ్డు వేయటం లేదని ఆ ప్రాంత మహిళలు తమ ఇబ్బందులను మీడియాతో పంచుకున్నారు. రోడ్డు సైడ్ కాల్వల నిర్మాణం కోసం అనేక పర్యాయాలు అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా ఇప్పటి వరకు తమ గోడు పట్టించుకున్న వారు లేరని వాపోయారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తమ సమస్యను అర్థం చేసుకుని పురపాలక సంఘం ద్వారా తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మహిళలు కోరుతున్నారు. షేక్ శంషాద్. మేము 12 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతానే ఉన్నాము. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఈ రోడ్డు గురించి నీళ్లు ఆగుతున్నాయి, పాములు వస్తున్నాయి, అదొకటి. ఇక్కడ ఈ మూలలో ఇల్లు కట్టుకున్నామని కరెంటు పోలు పెట్టమంటే అది కూడా పెట్టలేదు మాకు. ఇబ్బంది పడతానే ఉన్నాం మేము. చూసి బళ్ళు తిరగట్లేదని ఇక్కడ స్థలం తీసుకొని ఇక్కడ 4-5 టాట్లు ఇది పోసాము ఇసుకి. మళ్ళీ అక్కడ కూడా సిమెంట్ చేయించుకున్నాను మా ఇంటి ఎదురు. పట్టించుకోలేదు ఎవరు అసలు. హాదర వీధి 14వ వార్డు చెప్పామండి, మున్సిపాలిటీకి పంపించాము, చెప్పాము, కాగితం రాసి కూడా పంపించాము, మనోహర్కి చెప్పాము. వేస్తాం అన్నారు. అప్పట్లో ఓట్ల కోసం వస్తే వాళ్ళకు కూడా బతిలాడాం, ఇలా ఉంది పరిస్థితి చెప్పండి అని. అయినా పట్టించుకోలేదు. అది 12 సంవత్సరాలు అయింది పగలగొట్టి రోడ్డు. పట్టించుకునే వాళ్ళు లేడు. నాయుడు గారు ఉన్నప్పుడే పగలగొట్టారు, ఆయన వెళ్ళారు. మరి జగన్ వచ్చాడు, అతనన్నా ఏదన్నా చేస్తాడేమోనని చెప్పాము. 4-5 సార్లు అర్జీలు పెట్టాము, అయినా పట్టించుకోలేదు. మళ్ళీ నాయుడు గారు వచ్చారు, మీరు వచ్చారు ఇప్పుడు పంపిస్తే. మేము 12 సంవత్సరాలు అయింది అర్జీ పెట్టుకొని రోడ్డు కోసం, కాలువల కోసం. చూసి మా వాకిట్లో మేమే బండ్లు వేసుకున్నాము. వాళ్ళకి నడకదారి ఇవ్వాలి కాబట్టి సగం బగలు కొట్టుకొని వేసుకున్నాం అనమాట. వర్షం వస్తే పాములు, పురుగులు అన్నీ వస్తున్నాయి. ఇది చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ఎంతమంది దగ్గర తిరుగుతున్నాం. 3 సార్లు అర్జీలు పెట్టాం. అర్జీలు పెట్టిన ఇంతవరకు శాంక్షన్ అయ్యా. మాతో పాటు శాంక్షన్ అయిన అన్ని రోడ్లు వేసారు. ఈ రోడ్డు మరి ఎందుకు వేయట్లేదు మాకు అర్థం కావట్లా. చూసారండి. చూసి ఏమంటున్నారండి, వస్తాంలేండి మీ వాకిట్లు అంతా సర్చ్ చేసుకోండి అంటే అంతా సర్చ్ చేసాము. మళ్ళీ వచ్చి పాల్గొట్టమన్నారు. పాల్గొట్టాం వాకిట్లో బండలు తీసేసి. బాగున్న రోడ్లే వేస్తున్నారు, మా రోడ్డు ఇట్లా. మాకు రోడ్లు వేయాలండి, కాలువలు ఉండాలి, కరెంటు పోల్లు ఉండాలి. నా పేరు తాహిర్నేసా అండి. మాకు రోడ్డు నీళ్ళది ఇది లేదండి, కాలువలు లేదు. ప్రస్తుతం ఇట్లా అది వరలు తీసుకొని ఇట్లా చేసుకుంటున్నాం. మోటార్తో లాగి అటు వదులుకుంటున్నాం మేము నీళ్లు. ఇంతకుముందు వచ్చారు, చూశారు, వెళ్ళారండి. సమస్యలు ఏమి చెప్తానే ఉంటాం. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినోత్సవ వేడుకలను తెనాలి పట్టణంలోని ఆశా థియేటర్ నందు మహేష్ మరియు కృష్ణ ఫ్యాన్స్ అభిమానులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలిలోని ఆశా థియేటర్ నందు శనివారం సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు చంద్రవాడ చంద్ర, కృష్ణ ఫ్యాన్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అభిమానుల కోలాహలం నడుమ జన్మదినోత్సవ కేకును కట్ చేసి హీరో మహేష్ బాబుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చలనచిత్ర రంగంలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఖ్యాతి కాడించిన సూపర్ స్టార్ కృష్ణ నటవారసునిగా ప్రిన్స్ మహేష్ బాబు చలనచిత్ర రంగంలో అద్భుతాలు సృష్టించడంతో పాటు మానవీయ కోణంలో చిన్నారుల గుండె శస్త్రచికిత్స సేవలకు ప్రాధాన్యతనిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవ వేడుకలను కృష్ణ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలక సురేంద్ర, అట్లూరి పూర్ణ, గొరిగిపూడి విఘ్నేష్, బి దిలీప్, భాగ్యరాజ్ తదితర కృష్ణ ఫ్యాన్స్ మహేష్ బాబు అభిమానులు పాల్గొన్నారు. జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కట్టివరపు దేవానంద్ ఆధ్వర్యంలో
తెనాలి గంగానంపేటలోని ఫెడరేషన్ కార్యాలయం నందు ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేటలోని జేబీఎం ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల్లో నివసించే ఆదివాసీ తెగలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆదివాసీల జీవనశైలిపై సమీక్షించారు. ప్రభుత్వ పరంగా ఎటువంటి లబ్ధి పొందుతున్నారో తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారి సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు జేబీఎం ఫెడరేషన్ అనుబంధంగా ఏర్పాటు చేసిన కమిటీలో అధ్యక్షుడిగా పేరం అరుణ, కార్యదర్శిగా దోసరపు లావణ్య, పొట్టూరు శ్రీధర్ను నియమిస్తున్నట్లు జేబీఎం ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కటివరపు దేవానంద్ మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ మేనేజర్ కొత్తపల్లి రవీంద్రబాబు, డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్, బేతల భూషణం, సుద్దపల్లి కనకరాజు, దేవరకొండ రవి, దారా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మొట్టమొదటిసారిగా నివాసం కలిగి ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే ఆదివాసులే. కాబట్టి ఈ భూమి మీద సర్వ హక్కులు కలిగిన వాళ్ళు ఆదివాసులు. మరి వాళ్ళకి మనం ఒక దినోత్సవం జరుపుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మిగతా వాళ్ళందరూ వలసవాదులేగా. ఆదివాసులు అన్నప్పుడు మన కోసం ఎవరైతే ఆదివాసులు అని చెప్పి మనకు ఒక దినాన్ని నిర్ణయించిన వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ వలసవాదులేగా. బాబు జగజ్జీవన్ రావు గారు డిప్రెస్డ్ క్లాసెస్ అని మూవ్మెంట్ అని చెప్పి పెట్టారు. డిప్రెస్డ్ క్లాసెస్ మూవ్మెంట్ అని అంటే అప్పుడు ఎవరైతే ఈ భూమి, ఈ భారతదేశ వ్యవస్థని మూల స్తంభాలైనటువంటి వ్యక్తులైతే ఉన్నారో వారు వలసవాదుల వల్ల ఎప్పుడైతే వాళ్ళు అణిచివేయబడుతున్నారో వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ పొలాలని, వాళ్ళ యొక్క సంస్థల్ని, వాళ్ళ అడవుల్ని, వాళ్ళకున్నాయన్ని లాక్కొని వేరే వాళ్ళు తెలివిగా ఉపయోగించుకొని వాళ్ళ భూమిలో వాళ్ళనే పనివాళ్ళుగా చూస్తున్నారో అప్పుడు వాళ్ళని డిప్రెస్ చేస్తున్నప్పుడు ఈ డిప్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరి గురించి మొట్టమొదటిసారిగా ఆలోచించిన వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రావు గారు. ఆదివాసీలు మిత్రులకి, ఆదివాసీ జాతి మా రత్నాలకి మేము అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉదయం నుంచి ఇప్పుడు దాకా ప్రతి నియోజకవర్గంలో మేము తిరుగుకుంటా ఎక్కడైతే మా ఆదివాసీ నాయకులు, మా ఆదివాసీ విగ్రహాలు ఉండే అక్కడంతా మేము అక్కడికి వెళ్ళి శ్రద్ధాంజలి కట్టించుకుంటూ మా వాళ్ళని కలుపుకుంటూ తిరుగుతున్నాము. ఈరోజు జేబీఎం ఫెడరేషన్ తరఫున ఆదివాసీ కమిటీ అని చెప్పేసి నూతన కమిటీ ఒకటి ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీకి 4-5 మండలాల నుంచి మా మిత్రులు, ఆదివాసీ మిత్రులు వచ్చారు. వాళ్ళలో అధ్యక్షులు, కార్యదర్శులు ఇవన్నీ ఎన్నుకోవడం జరిగింది. ముందు ఇప్పుడు దాకా మేము జేబీఎం ఫెడరేషన్ తరఫున కొన్ని చేసాము. ఇప్పుడు అట్టడుగు వర్గాల నుంచి ఆదివాసీల కాడి నుంచి మొదలుపెట్టి అందరికీ న్యాయం చేయాలని చెప్తే మేమందరం కలిసి అబ్రహాం లింకన్ గారు మాకు సలహాదారులు, వారు చాలా అమూల్యమైన సలహాలు ఇస్తున్నారు. ఇట్లాంటి సలహాలు తీసుకుని ఇప్పుడు ఇది ఆదివాసీ కమిటీ అనేది వారి సలహా మేరకు అప్పుడే తీసుకున్నాము. ఇప్పుడు సాధ్యపడేది మేము చేయడానికి ముందు కూడా అనేకమైన అట్టడుగు జాతులకి అభివృద్ధి కోసం మా శాశ్వతలు కృషి చేస్తామని మా అందరికీ తెలియజేసుకుంటున్నాం. సినీ రంగంలో ఎంతో మంది అభిమానులను అలరిస్తున్న హీరో మహేష్ బాబు సామాజిక బాధ్యతగా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారని, మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని అభిమానులు అన్నదాన సేవతో నిర్వహించుకోవడం అభినందనీయమని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కెన్నెర నాగరాజు పేర్కొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం చెంచుపేటలోని శబరి వృద్ధాలయంలో మహేష్ బాబు అభిమానులు ఏర్పాటు చేసిన అన్నదాన సేవలను ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేష్ బాబు మానవతా దృక్పథంతో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, అదే స్ఫూర్తితో మహేష్ బాబు అభిమానులు అన్నదాన సేవలు ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. కారుమూరి సునీల్, తేజ, నలకుర్తి శేషు, సన్నీ తదితర అభిమానులు పాల్గొన్నారు. కృష్ణ గారు తనయుడు మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా చెంచిపేటలో ఉన్నటువంటి అనాథ వృద్ధాశ్రమం దాంట్లో పినపాటి సురేష్ కుమార్ అనే ఒక మహేష్ బాబు అభిమాని అన్నదాన కార్యక్రమం చేయడం చాలా గొప్ప విశేషం. దానిలో భాగంగా సురేష్ బాబు గారి మిత్ర బృందంతో అనాథాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. అలాగే మహేష్ బాబు గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకొని చిరస్థాయిగా నిలబడి అనాథ పిల్లలకు ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా నిలబడినటువంటి మహేష్ బాబు గారు ఎంతోమందికి గుండె ఆపరేషన్లు చేయించి చిన్న పిల్లలకి మంచి పేరు స్థానం సంపాదించినటువంటి మహానుభావుడు మహేష్ బాబు గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఘట్టంనేని మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వృద్ధాశ్రయంలోని అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మా అన్నయ్య మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
విద్యార్థుల మానసిక వికాసానికి చెస్ క్రీడ ఎంతగానో దోహదపడుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను చెస్ క్రీడలో ప్రోత్సహించాలని తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ అన్నారు. తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 6 సిగ్మా చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెస్ పోటీల కార్యక్రమానికి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ పోటీకి హాజరైన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. చెస్ క్రీడ ద్వారా మానసిక పరివర్తన అభివృద్ధి చెందుతుందని అన్నారు. చెస్ క్రీడలో ఉన్నతంగా రాణించడం ద్వారా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. బాలబాలికల విభాగంలో విజేతైన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ చావలి అకుల్నాథ్, చెస్ అకాడమీ డైరెక్టర్ నిరంజన్, చావలి రాజేంద్ర ప్రసాద్, ప్రతీక్, నాగురా, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత సూపర్ గేమ్ ఏదైనా ఉందంటే అది చెస్సే. మైండ్ని బాగా పదును పెట్టే గేమ్. బాగా ఎప్పుడు ఒకసారి ఒక మూవ్ చేసేసిన తర్వాత అది లైఫ్లో మూవ్ అయినా గేమ్లో మూవ్ అయినా ఒకసారి ఒక పావుని కదిపేసిన తర్వాత రీబ్యాక్ చేయలేము. కాబట్టి మీ లైఫ్లో చెస్ గేమ్ లాగా మనం ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతాం. బాగా ఆలోచిస్తే బాగా తయారవుతాం, మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటాం, చెడుగా ఆలోచిస్తే చెడుగా ఉంటాం. అంతే కదా. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళని చూడాలి. ఎక్కువగా మనం మన ఆట కంటే కూడా జీవితంలో అయినా సరే మనం ఎలా ఉంటున్నాం అనే దానికంటే ఎదుటివాడు ఎలా ఉంటున్నాడు, వాడి గేమ్ ఏంటో చూసి మన ప్లాన్ మనం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఉండాలి. అది జీవితమైనా ఆట అయినా. సో మీరందరూ భవిష్యత్తులో ఈ గేమ్తో పాటుగా మీ ఎడ్యుకేషన్ పరంగా కూడా మీ అకాడమిక్ దాన్ని ఆ గ్రేడ్ని కూడా ఇంప్రూవ్ చేసుకొని మీకు రేపు ప్లస్ అవుతుందన్నమాట. మంచి చెస్ టోర్నీలో మీరు నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఆడితే రేపు మీకు మంచి మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ గేమ్ని డెవలప్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం అకాడమిక్గా కూడా డెవలప్ చేసుకోండి. ప్రతి నెల ఒక సేవా కార్యక్రమాన్ని విధిగా నిర్వహిస్తూ ఆగస్టు మాసాన్ని పురస్కరించుకుని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు రామకృష్ణ సేవా సొసైటీ నిర్వాహకులు యు భానుమతి పేర్కొన్నారు. రామకృష్ణ సేవా సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శనివారం నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంస్థ నిర్వాహకురాలు యు భానుమతి మాట్లాడుతూ 2008లో రామకృష్ణ సేవా సొసైటీని ప్రారంభించామని అప్పటి నుంచి ప్రతి నెల ఒక సేవా కార్యక్రమం విధిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ రామకృష్ణ సేవా సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రామకృష్ణ సేవా సమితి తరఫున మరి పేదవారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి రామకృష్ణ సేవా సమితి అనేది మన వివేకానందుడి బోధనలో రమణ మహర్షి బోధనలను అనుసరించి మేము 2008లో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం మరి ఇక్కడ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సహకారంతో ఇక్కడ చేయటం అన్నదానం కానీ మరి దుప్పట్ల పంపిణీ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇలాగే ప్రతి నెల ఏదో ఒక సందర్భంగా రామకృష్ణ సేవా సంఘం తరఫున ఈ కార్యక్రమం నెరవేరుస్తాము అని చెప్పడానికి సంతోషపడుతున్నాం. రామకృష్ణ సేవా సమితి వారి సహకారంతో రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ముఖ్య అతిథిగా మరి మా చైర్మన్ గారు అయినటువంటి భానుమతి గారు కూడా విచ్చేశారు. వారి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలుపుతాం మా సేవా సమితి తరఫున. మరీ ముఖ్యంగా ఈ యొక్క సేవా సమితి ప్రతి నెలా కూడా మరి అన్నదానం కానీ లేకపోతే ఏదైనా పిల్లలకి బుక్స్ పంపిణీ కానివ్వండి లేదా ఏదైనా దుప్పట్ల పంపిణీ కానీ ఏదైనా సరే ఏదో ఒక సేవా కార్యక్రమం ఈ యొక్క సేవా సమితి నిర్వహించడం మరి రామకృష్ణ సేవా సమితి సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాపట్ల జిల్లా అమృతూరు మండలం పెదపూడి గ్రామంలో వైఖానస జయంతిని ఆదివారం వైఖానస సంఘీయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా అమృతూరు మండలం పెదపూడి గ్రామంలో వైఖానస మహామండలి ఆధ్వర్యంలో వికనస జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి డివి రమేష్ బాబు స్వాగతం పలక పరాశరం రత్మాచార్యులు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో మేడూరు శ్రీ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని వికనస జయంతి ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆగమ పండితులు వేదాంతం వెంకట నాగమారుతిని ఘనంగా సత్కరించారు. వేదాంతం దత్తసాయి కృష్ణ ఆగమ విద్యార్థి పురస్కారం అందుకున్నారు. నారాయణం కాకుమాను సిద్ధాంతి, బృందావనం వెంకటరమణ దీక్షితులు తమ సుదీర్ఘ ఉపన్యాసంలో వైఖానస మండలి వికాసానికి పలు సూచనలు చేశారు. వేదాంతం లోకేష్ వందన సమర్పణ చేశారు. 4 మండల పరిధిలోని వైఖానస మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విఖానస అని స్పష్టంగా పలకగలిగినటువంటి వాళ్ళు 100లో 1 ఉంటే గొప్ప. మన వాళ్ళు కాదండి, మన కులంలో కాకుండా బయట వాళ్ళు ఎవరైనా సరే విఖనస అనేటువంటి మాట పలకటం అనేది జరగదు, వాళ్ళ వల్ల కాదండి. పోనీ మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ల్లో వీటిల్లోనన్నా ఎక్కడన్నా విఖనస శబ్దం పలకబడుతోంది అంటే అక్కడ లేదు. మనం రాసేటప్పుడు బ్రాహ్మణ అనే రాసేది, హిందూ బ్రాహ్మణ అనే రాసుకుంటాం. మన వైఖానస గురించి అసలు చెప్పుకోం. మనకున్నదల్లా ఒకటే ఒక్క ఇది ఏమిటంటే ఆచల్ల గారి ఇల్లు ఎక్కడా,
చాలు, ఎవరు అడ్రస్ చెప్పక్కర్లా. ఊళ్ళోకి వచ్చి గుడికి వెళ్ళి ఆచల్ల గారి లేదంటే ఎవడైనా చూద్దాడు. అదే మనకున్నటువంటి గొప్పతనం. విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని డాక్టర్ వేముల ప్రియాంక విద్యార్థులకు పలు సూచనలు చేశారు. తెనాలి నాజరపేటలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతిగృహం నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వేముల ప్రియాంక శనివారం విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పోషకాహార విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆరోగ్య విస్తరణాధికారి అండే బాలచంద్రమణి మాట్లాడుతూ దోమల వలన మలేరియా, డెంగ్యూ, చికెన్గునియా, పైలేరియా, బోధకాలు వంటి వ్యాధులు ప్రబలుతాయని, వర్షాకాలంలో దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారి జట్టి మరీదాస్, ఏఎన్ఎంలు, మలేరియా హెల్త్ అసిస్టెంట్స్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. పెడతారు, రాగిగా ఇస్తారు, వీటన్నిటిలో ఏముంటుంది చిక్కీలు పెడుతున్నారు. వీటన్నిటిలో ఏముంటుంది విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఊరికి వెళ్తా కలుపుకుంటుంది. మనం ఏదో టిక్ చూపిస్తే వెళ్తాం, టిక్లో కానీ ఇరిగిపోతాయి. వైటమిన్ డి కానీ కాల్షియం కానీ లోపల ఉంటే ఏంటంటే జస్ట్ కొంచెం కింద పడ్డగానే ఇరిగిపోతుంది. మరి ముఖ్యంగా వచ్చేది ఏంటి, ఐరన్ డెఫిషియన్సీ, రక్తహీనతకి వాళ్ళు ఇచ్చే ఫుడ్ చిక్కీలు, చికెన్ కానివ్వండి, అందులో ఉండే ప్రోటీన్స్ కానివ్వండి, ఇవన్నీ రక్తహీనత రాకుండా కాపాడతాయి. ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉన్నా కూడా వర్షపు నీళ్ళనే కాదు, ఎందుకంటే స్వీట్ ఎక్కువగా ఉంటే ఆ దోమ అక్కడ గుడ్డు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. వెనక వైపు ట్రే ఉంటుంది. ఐస్ క్యూబ్స్ తయారైన తర్వాత నీళ్లు మెల్ట్ అయిన తర్వాత, ద్రవీభవించిన తర్వాత వెనక ట్రేలోకి వచ్చేస్తాం. ఆ నీటిని వారానికి ఒకసారైనా సరే ఆ ట్రే తీసేసి పారబోసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలి. అట్లా ఉంటే అక్కడికి వచ్చి దోమ గుడ్డు పెట్టదు. అర్థమైందా? అలాగే కూలర్స్, వాటర్ కూలర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా నీరు నిల్వ ఉన్నా కూడా అక్కడికి వచ్చి దోమ గుడ్డు పెట్టింది. అక్కడ కూడా వాటిని కనుక ఎక్కడైతే కదిలించుకున్నా ఉంటాయో స్టేబుల్గా, వాటిల్లో ఆ దోమ గుడ్డు పెట్టింది. మానవుడి కన్నా కూడా దోమ ఎక్కువ తెలివైంది. అర్థమైందా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐతనగర్లో సాహితీమూర్తి ప్రజాకవి ఆలూరి బైరాగి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి 108 బిందెల పానకంతో అభిషేకం. మెంబర్షిప్ డే సందర్భంగా రోటరీ వైకుంఠపురం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ కు రాఖీలు కట్టిన చెల్లెమ్మలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్సీవీ న్యూస్.